అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప టమాటా అండ్ కోడిగుడ్డు వేసి చేస్తాను. ఈ కర్రీ అనేది మనకి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పుల్కాలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఈ రెసిపీ అనేది నేను ఎలా చేస్తానో మీరు కూడా తప్పకుండా చూసేయండి. ముందుగా నేను ఒక 1/4 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే నేను ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. పసుపు అనేది చూసుకొని వేసుకోండి. ఇలా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందులో బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు ఈ బంగాళదుంపల ముక్కలకి మంచిగా పట్టే వరకు ఇలా కలుపుకుంటూ ఆయిల్లో ఈ ముక్కలు అనేవి మంచిగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా చక్కగా ఆయిల్లో అనేది వేయించుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ముక్కలు వేగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా అనేది కూడా మంచిగా వేగిపోయింది కదా. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీరను కూడా ఈ విధంగా బంగాళదుంపల్లో వేసుకోవాలి. ఇలా చూడండి, ఇంకొక 2 నిమిషాలు ఈ విధంగా చక్కగా కలుపుకొని టమాటాలు మగ్గటం కోసం నేను ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేయటం వలన మీకు కర్రీకి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు అనేది వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఈ ముక్కలకి సాల్ట్ అనేది మంచిగా పట్టేలాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా, చాలా చక్కగా టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయాయి. ఇంకొక 2-3 సార్లు ఇలా తిప్పుకోండి. మనకి ఇక్కడే బంగాళదుంప ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను తగినంత కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక స్పూన్ అనేది కారం వేసుకున్నాను. మనకి బంగాళదుంపలు కొంచెం తీపిదనంగా ఉంటాయి కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు తినగలిగినంత చూసుకొని వేసుకోండి. అలానే కారం కూడా మంచిగా ఇలా ముక్కలకి పట్టేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నాను. కారం కూడా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు చూడండి, బంగాళదుంపను చూస్తున్నాను, చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ బంగాళదుంప అనేది ఈ కర్రీలో సరిపడినంత వాటర్ పోసుకోండి. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అనేది మనం మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఒక 5 నిమిషాలు తర్వాత కర్రీ అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు నేను ఒక 2 కోడిగుడ్లని ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా గుడ్డు కాకుండా ఇలా పగలు కొట్టుకొని ఇలా కదిలించకుండా ఒక పక్కకి ఇలా వేసేసుకోండి. చూసారా, దీని అనేది మనం ఎక్కడ కూడా కలపొద్దు ఫ్రెండ్స్. ఇలా గుడ్డు పగలు కొట్టేసుకొని అలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి మనకి ఆ వేసిన గుడ్డు అనేది చక్కగా ఉడికిపోతుంది. చూసారా, ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని నిదానంగా ఇలా కలుపుకోండి.
ఇలా రివర్స్ చేసేయండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఈ రెసిపీ అనేది చేస్తారా చేయరా ఈ కాంబినేషన్లో అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలానే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. రెసిపీస్ ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారా ఎంత యమ్మీగా ఉందో కర్రీ అనేది. చాలా టేస్ట్ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మెయిన్ మనకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్. అంతే ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.